జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో గల బీడీ ఫ్యాక్టరీలో సమ్మె నోటీస్ అందించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని, కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై విధించిన 28% జీఎస్టీని తగ్గించాలని, బీడీ పరిశ్రమలను నిర్వీర్యం చేసే కొట్పా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ల సాధన కోసం జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ఈ సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉండాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి కాబట్టి దీనికి కనీస వేతనాలు 26,000 ఉండాలని, గ్రాడ్యుయేట్ చట్టం అంటే 29 చట్టాలను 4 కోర్సులుగా మార్చి దానిలో గ్రాడ్యుయేట్ చట్టము, వేతనాల చట్టము, సర్వీసు చట్టము, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కులను కూడా నిర్ధారించేటటువంటి లేని పరిస్థితుల్లో చట్టాలు తీసుకొచ్చారు కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్మికులు, ఎల్ఐసి కార్మికులు, బ్యాంకింగ్, అనేక రంగ కార్మికులందరూ రేపు జూలై 9న సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆ సమ్మెలు అందరూ పాల్గొని మన నిరసన తెలియజేసి మనం 9,000 వచ్చేంత వరకు కూడా ఏ పోరాటం ఇచ్చినా అందులో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి. 9వ తారీఖు రోజు 10 గంటలకు మన ఆఫీస్ వారికి రావాలి మీరు అందరూ. మనకు మే 10వ తేదీన దేశవ్యాప్త సమ్మె ఉండేది. దేశంలో యుద్ధ పరిస్థితులు ఉన్నాయన్న ఉద్దేశంతో దాన్ని వాయిదా వేసి ఈ జూలై 9వ తారీఖు